ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీనైతే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు. గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఈ పర్యటన చేశాం. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఇబ్బందులు సూచనలు అన్నీ విన్నాం. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో చాలా సీరియస్గా పని చేయబోతుంది. ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై విధానాలపై ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరము కృషి చేయబోతున్నాం.